ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ప్రభు మీ పక్కనే ఉన్నాడు. ఆయన మీ ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఆయన మీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఆయన తల్లి లాంటివాడు, తండ్రి లాంటివాడు. మనల్ని ఈ లోకం పట్టించుకోకుండా ఉన్నా మనల్ని ఒక వ్యక్తి ఎప్పుడు పట్టించుకుంటున్నాడు, ఆయన యేసు ప్రభు. ఈరోజు దేవుడు మీతో ఆ మాట చెప్తున్నాడు. నేను మిమ్మల్ని గురించి పట్టించుకుంటున్నాను. నాకు అంతా తెలుసు. నీ బాధ తెలుసు, నీ కన్నీళ్ళు తెలుసు, నీ కష్టం తెలుసు. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఒక బిడ్డ, చంటి బిడ్డ, మాటలు రాని బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ తల్లికి ఆ ఏడుపు ఏంటో తెలుస్తుంది. ఆ బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడా, లేదంటే తన డైపర్ తడిపేసి ఏడుస్తున్నాడా, ఇవన్నీ ఆ తల్లికి తెలుసు. ఆ బిడ్డ ఏ విధంగా ఉన్నది అన్నది ఆ తల్లికి తెలుస్తూనే ఉంటుంది. ఆ తల్లి నిద్రిస్తున్నప్పుడు కూడా ఆ బిడ్డ శ్వాస బరువుగా వచ్చిందనుకోండి, ఆ శ్వాస ఆ తల్లికి వినిపిస్తూనే ఉంటుంది. అందుకనే బిడ్డ శ్వాస ఊపిరి గట్టిగా తీసుకోగానే ఆమె లేచిపోతుంది. ఆ బిడ్డకున్న అవసరాన్ని వెంటనే తీరుస్తుంది. ఇదిగో అలాగే మన తండ్రి కూడా. మీరు అదే ప్లేస్లో, ఆ తల్లి ప్లేస్లో ఒక ఆయమ్మని చూడండి. ఆయమ్మ ఆ విధంగా చేస్తే ఆ బిడ్డ గట్టిగా కేకలు పెట్టి ఏడ్చే వరకు ఆమె అసలు లేగనే లేదు. కానీ ఒక తల్లి తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా తన బిడ్డ శ్వాస కొద్దిగా ఇబ్బందిగా తీసుకుంటే ఆ ఇబ్బంది కూడా తల్లికి తెలిసిపోద్ది. ఆమె ఉలిక్కిపడి లేస్తే తన బిడ్డని తాను చంకలో పెట్టుకుని అతన్ని ఆదరిస్తే, ఒకవేళ అతను ఏడుస్తూ ఉంటే అతను ఆదరిస్తే ఆమె స్పర్శ చాలు ఆ బిడ్డ ఏడుపాపడానికి. ఈరోజు ప్రభు మీకు అంతే దగ్గరగా ఉన్నాడు. లోకంలో మనుషులు గుర్తించలేకపోవచ్చు. ఇదిగో మీ కన్న తల్లిదండ్రులకు కూడా మీ బాధ తెలియకపోవచ్చు. కానీ మిమ్మల్ని సృష్టించిన యేసయ్య మీ ప్రతి బాధని ఎరిగినవాడు. ఇదిగో ఒక తల్లి ఏ విధంగా అయితే నిద్రలో ఉన్నప్పుడు కూడా తన బిడ్డ అవసరాన్ని గుర్తించగలదు. తన గాఢ నిద్రలో ఉన్నా సరే లేచి వెంటనే అతని అవసరం నిర్వహిస్తూ, అలాగే ప్రభు మీ పక్క నుండి మీ అవసరాలన్నీ తెచ్చగలరు. మీ బాధ అంటే కొట్టివేయగలరు. మీరు చేయవలసిందల్లా ఆయన నమ్మను. దేవ నా చేతగారిని అంటున్నారా, ప్రభు అంటున్నాను నేను నీ పక్కన ఉన్నాను. ఇది మీరు బైబిల్లో కూడా చూడవచ్చు. యాకోబు తన అత్యంత దీన స్థితిలో ఉన్నప్పుడు అతని పక్కనే ప్రభు ఉన్నాడు. యబ్బోకు దేవుడు. అతను తన మొత్తాన్ని 2 గుంపులుగా చేశాడు. తన భార్య బిడ్డల్ని రేవు దాటించాడు. తను ఒక్కడుండిపోయాడు. తన అన్నొచ్చి చంపేస్తాడేమో అని భయం. ఇదిగో భయం మధ్యలో, ఆ దుఃఖం మధ్యలో అతనికి తోడుగా ఎవరు లేరు. ఇదిగో ఆ సమయంలో ప్రభు అతని పక్కనే ఉన్నాడు. అతను ప్రభువుని అడిగాడు, నన్ను ఆశీర్వదించు అని చెప్పి. నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను పోనివ్వనని చెప్పి. చూసారా, యాకోబుతో యబ్బోకు రేవులో ఒక్క వ్యక్తి మిగిలిపోయాడు. ఆ వ్యక్తి యేసయ్య. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నారా, బాధల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఎవరు అర్థం చేసుకోవడం లేదా? అయితే ప్రభు చెప్తున్నాడు, నాకు అన్నీ అర్థమవుతుంది. నాకు నీ బాధ అంతా తెలుసు. నేను నీ పక్కనే ఉన్నాను. కంగారు పడకు, భయపడకు, బాధపడకు. నేను అంతా తెలుస్తున్నాను. మరి ప్రభువుని నమ్ముతారా? ప్రభువుని గట్టిగా హత్తుకుంటారా? యబ్బోకు రేవులో ఆ యాకోబు హత్తుకున్నట్టుగా, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప, నువ్వు నన్ను ఈ విషయంలోంచి తప్పేస్తే తప్ప నేను పోనేమని అంటారా? దేవుడు తప్పకుండా పోనిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మరి నమ్ముతారు యేసయ్యని? నమ్మండి, అద్భుతాలు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.